హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సామాన్యులకు ఎంతో అవసరమైన గ్యాస్ ధరలు కాస్త తగ్గాయి. వాణిజ్య వ్యాపారాలకు ఉపశమనం కలిగించడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు వెంటనే అమల్లోకి వచ్చేలా వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించాయి. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర గురువారం నుంచి తగ్గాయి. 5 ప్రాంతాల వారీగా ధరలో వ్యత్యాసం ఉంటుంది. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర ₹15 మేర ధర తగ్గింది. నేటి నుంచి 1747.50 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో వాణిజ్య సిలిండర్ 19 కేజీల ధర ₹1969 ఉంది. ₹16.5 ధర తగ్గింది. 47.5 కేజీల సిలిండర్ ధర ₹4198.50 ఉంది. ₹41.5 ధర తగ్గింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్లో 14.2 కేజీలది $905గా ఉంది. ఈ ధరలో ఎలాంటి మార్పు లేదు. 5 కేజీల సిలిండర్ ధర $325.5గా ఉంది. దీని ధరలో కూడా ఎలాంటి మార్పు లేదు. విజయవాడలో వాణిజ్య సిలిండర్ 19 కేజీల ధర $1921గా ఉంది. 44.5 ధర తగ్గింది. 47.5 కేజీల సిలిండర్ ధర $4800గా ఉంది. 110.5 ధర తగ్గింది. గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర విజయవాడలో 14.2 కేజీలది $877.5గా ఉంది. 5 కేజీల సిలిండర్ ధర $326గా ఉంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఈ రోజు నుంచి 14.5 తగ్గింది. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర నేటి నుంచి 1747.50గా ఉంది. ముంబైలో 1699, కోల్కతా 1851.50, చెన్నైలో 1906గా ఉంది. అయితే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత నెలలో దేశీయ వంట గ్యాస్ లేదా ఎల్పీజీ గ్యాస్ ధరను పంపిణీ సంస్థలు సిలిండర్కు ₹50 పెంచాయి. గృహ వినియోగ వంట గ్యాస్ ధర పెరిగిన 8 ఏప్రిల్ 2025 నుంచి అమల్లోకి వచ్చింది. స్థానిక పన్నుల కారణంగా దేశీయ వంట గ్యాస్ ధరలు రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. దేశీయ సిలిండర్ ధరల్లో చివరి సవరణ గత సంవత్సరం మార్చి 1న జరిగింది. వాణిజ్య గృహ ఎల్పీజీ సిలిండర్ల కోసం నెలవారీ సవరణలు సాధారణంగా ప్రతి నెల మొదటి రోజున జరుగుతాయి. అధికారంలోకి వచ్చాక ఉజ్వల స్కీమ్ను మళ్లీ ప్రారంభించింది. ఈ పథకం కింద ఒక గ్యాస్ స్టవ్, ఒక గ్యాస్ సిలిండర్ని కేంద్రం ఉచితంగా ఇస్తోంది. అలాగే గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్పై సబ్సిడీ కూడా ఇస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటికే 10 కోట్లకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. అయితే కేంద్రం ఇప్పుడు ఇదే పథకం సెకండ్ ఫేజ్ ప్రారంభించింది. అంటే కొత్తగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకునేవారు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. లబ్ధిదారు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి. ఆమెకు వయస్సు 18 ఏళ్లు దాటి ఉండాలి. కుటుంబంలో మరో ఎల్పీజీ కనెక్షన్ ఉండి ఉండకూడదు. ఆ మహిళ SC/ST, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అంత్యోదయ అన్న యోజన, టీ గార్డెన్ గిరిజనులు, మాజీ టీ గార్డెన్ గిరిజనులు, అడవుల్లో జీవించేవారు, దీవుల్లో ఉండేవారు, నది దీవుల్లో ఉండేవారు, పేదరిక రేఖకు దిగువన ఉండేవారు ఈ పథకాన్ని పొందేందుకు అర్హులు. లబ్ధిదారు తప్పనిసరిగా ఆధార్, ఐడెంటిటీ కార్డ్, అడ్రస్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ IFSC కలిగి ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.